అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 65. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఇక స్టోరీలోకి వెళ్తే, శ్మశానంలో దూరంగా కూర్చొని ఉన్న వరుణ్ణి చూసిన స్నేహ హడావిడిగా అతని దగ్గరకు వెళ్ళబోయింది. కానీ ఇంతలో వ్యక్తి వచ్చి ఆమెకు చేతిని అడ్డుగా పెడుతూ, మీరు వరుణ్ గారిని కలవడానికి వీల్లేదు అని చెప్పాడు. కానీ స్నేహ అతని మాటలు పట్టించుకోకుండా, మీరు నా దారికి అడ్డు తప్పుకోండి, నేను అతనితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది. కానీ అతను మర్యాదగా, సారీ మిస్, మీరు ఎవరైనా సరే అతని దగ్గరకు వెళ్ళడం కుదరదు, నేను అతని మేనేజర్ను, ఏదైనా ఉంటే నాతోనే చెప్పండి అని చెప్పాడు. అప్పుడు స్నేహ దూరంగా కనపడుతున్న వరుణ్ను గట్టిగా పిలుస్తూ, వరుణ్, నేను స్నేహాను, ఒకసారి ఇటు చూడు అంటూ పెద్దగా పిలిచింది. వరుణ్ కనీసం ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు. అయినా స్నేహ వదిలిపెట్టకుండా మేనేజర్ చేతిని పక్కకి తోసి, నేను వెళ్ళాలి అంటూ పరిగెత్తుకుంటూ వరుణ్ దగ్గరకు వెళ్ళింది. కానీ అతన్ని దగ్గరగా చూసేసరికి స్నేహ ఆశ్చర్యపోయింది. వరుణ్ మాసిన గడ్డంతో కళ్ళు లోతుకుపోయి నీరసంగా, దేనిపైన ఇంట్రెస్ట్ లేనట్లు నిస్తేజంగా కూర్చొని ఉన్నాడు. అతన్ని ఆ స్థితిలో చూసిన స్నేహకు చాలా బాధగా అనిపించింది. లాస్ట్ టైం కలిసినప్పుడు అతని కళ్ళల్లో ఉన్న కాంతి, కాన్ఫిడెన్స్ ఇప్పుడు మచ్చుకు కూడా లేవు. ఈసారి అతని కళ్ళల్లో శూన్యం తప్ప ఏమీ కనపడడం లేదు. అతన్ని చూసిన స్నేహ బాధగా, వరుణ్, ఏదైనా మాట్లాడు, నేను నీకోసమే వచ్చాను అని అంది. అయినా వరుణ్ ఏం సమాధానం చెప్పకుండా ఆ సమాధి వైపే చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వరుణ్ మేనేజర్, మేడం, మీరెవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆయన ఎవరితోనూ మాట్లాడరు అని ఈసారి కొంచెం సీరియస్గా చెప్పాడు. అప్పుడు స్నేహ, ఎంత చెప్పినా అర్థం చేసుకోరేంటి, నేను వరుణ్కి హెల్ప్ చేయడానికి వచ్చాను, నా దగ్గర వరుణ్ నిర్దోషి అని చెప్పే కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంది. అది విన్న మేనేజర్ ఆశ్చర్యపోతూ, వాట్, మీ దగ్గర సాక్ష్యాలున్నాయా అని అడిగి, అంతలోనే ఆమె వైపు అనుమానంగా చూస్తూ, మీరు మాకు అబద్ధం చెప్పట్లేదు కదా, ఇలాంటి విషయాల్లో జోక్ చేయొద్దు అని అన్నాడు. అంత జరుగుతున్నా వరుణ్ కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు. మేనేజర్ మాటలకు స్నేహ, నేను నిజమే చెప్తున్నాను, వరుణ్కు అన్యాయం జరిగిందని, అతన్ని కావాలని ఈ కేసులో ఇరికించారని నాకు తెలుసు, నిజం చెప్పాలంటే ఇదంతా ఎవరు చేశారో కూడా నాకు తెలుసు అని అంది. ఆ మాట వినగానే మేనేజర్ ఆతృతగా, ఎవరు, ఖచ్చితంగా ఈ పని చేసింది ఆ తారా తండ్రి పట్టాబే కదా అని అనుమానంగా అడిగాడు. అప్పుడు స్నేహ తలూపుతూ, అవును, ఈ పని చేసింది పట్టాభి, కానీ అతని వెనుక ఉండి ఇదంతా ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళని ఎదుర్కోవడమే అంటూ వరుణ్ వైపు ఆందోళనగా చూసింది. అప్పటికి కూడా వరుణ్లో రియాక్షన్ లేకపోవడం చూసి ఆమె మళ్ళీ మాట్లాడుతూ, మనం ఇంకా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇంకా కొత్త కొత్త పద్ధతులను ఉపయోగించబోతున్నారు. అసలు మీరు ఆన్లైన్లో న్యూస్ చూస్తున్నారా లేదా, ఇక్కడే కూర్చొని ఉంటే ఏదైనా ఎలా ఎదుర్కోగలం అని అంది. అప్పుడు మేనేజర్ ఆమె ఆవేశాన్ని చూసి ఆలోచిస్తూ, మీరు చెప్పింది నిజమే, కానీ నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి, మీరు చెప్పే మాటల వల్ల మనకు న్యాయం జరగదు అని అన్నాడు. అప్పుడు స్నేహ తన మొబైల్ తీస్తూ, నేను కేవలం మాటలు చెప్పడం లేదు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటూ తన ఫోన్లో ఉన్న వీడియో ప్లేయర్ని ఆన్ చేసింది. దాంట్లో కాఫీ షాప్లో ఉన్నప్పుడు పట్టాభి దేవదత్త మాట్లాడుకుంటున్న వీడియో ప్లే అవ్వడం మొదలైంది. ఆ వీడియో చూసిన మేనేజర్ వెంటనే ఫోన్ తీసుకొని వరుణ్ దగ్గరకు వెళ్ళి చూపిస్తూ, వరుణ్ గారు, ఇప్పుడు మన దగ్గర సాక్ష్యం ఉంది, దీంతో మీరు నిర్దోషులని నిరూపించుకోవచ్చు అని ఉద్వేగంగా అన్నాడు. ఆ మేనేజర్ వరుణ్ దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తుండటంతో వరుణ్పై అభిమానం ఉంది. అంతేకాక వరుణ్ చాలా మంచివాడని, కైండ్ హార్టెడ్ అని అతనికి బాగా తెలుసు. అందుకే వరుణ్కి అన్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు చాలా బాధపడ్డాడు. కానీ మేనేజర్ తీసుకెళ్ళి వీడియో చూపించినా కూడా వరుణ్ రియాక్ట్ అవ్వలేదు. అతను జరిగిన విషయాలన్నింటినీ అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తల్లి సమాధిని వదిలి రాలేకపోతున్నాడు. తన తప్పు లేకుండా అన్ని నిందలు పడాల్సి వచ్చిందనే బాధ అతన్ని లోపలే దహించి వేస్తోంది. వరుణ్ పరిస్థితిని గమనించిన స్నేహకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడని ఆమె గ్రహించింది. దాంతో ఆమె కలవరపడుతూ మేనేజర్ వైపు చూసింది. అప్పటికే వరుణ్ వైపు చూస్తున్న మేనేజర్ కళ్ళల్లో కూడా నీళ్లు రాలుతున్నాయి. అయినా అతను మాట్లాడుతూ, వరుణ్ గారు,
మనిద్దరం చాలా సంవత్సరాలు కలిసి పనిచేశాం. మీరు నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. ఎన్ని కష్టాలు ఎదుర్కొని మీరు ఈ స్థాయికి వచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలాంటి టైంలో మీరు వెనకడుగు వేస్తే ఇక మీకు న్యాయం చేసేదెవరు? ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నాడు. నిజానికి ఈ మాటలు మేనేజర్ రోజు వరుణ్తో చెప్తూనే ఉన్నాడు. కానీ వరుణ్ మాత్రం ఎవరి మాటల్ని వినిపించుకునే స్థితిలో లేడు. అప్పుడు స్నేహ మెల్లగా అతని దగ్గరకు వెళ్ళి వరుణ్ పక్కన కూర్చొని అతను చూస్తున్న సమాధి వైపు చూసింది. ఆ సమాధి రాతి మీద వరుణ్ తల్లి ముఖం చెక్కి ఉంది. అందులో ఆమె కన్ను ముక్కు తీరు పూర్తిగా వరుణ్లాగే ఉండడం గమనించింది. అప్పుడు ఆమె వరుణ్కి నచ్చచెప్పే ఉద్దేశంతో మృదువుగా అతనితో మాటలు కలుపుతూ, వరుణ్, మనం మొదటిసారి కలిసిన రోజు నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు నా డ్రెస్ మీద పొరపాటున వైన్ వంపేశావు. దానికి నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పావు. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా ఎంతో పొలైట్గా వేరే వారిని గౌరవిస్తూ నువ్వు ప్రవర్తించిన తీరు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అలాంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తావంటే నేను ఎప్పటికీ నమ్మను అని పాత విషయాలు గుర్తు చేసింది స్నేహ. కానీ వరుణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. అప్పుడు స్నేహ చివరి ప్రయత్నంగా, నీకు అన్నీ మీ అమ్మగారి పోలికలే అనుకుంటా కదా, అందుకే నువ్వు ఇంత మంచివాడిగా ఉన్నావు. ఆ రోజు నువ్వు పార్టీలో ప్రవర్తించిన దాన్ని బట్టి నైస్ జెంటిల్మెన్ అని నేను అప్పుడే అనుకున్నాను. నీకు ఇటువంటి క్వాలిటీస్ అన్నీ మీ అమ్మగారే నేర్పించి ఉంటారు కదా. నిజంగా ఆమె నిన్ను చాలా బాగా పెంచారు అని చెప్పింది. ఆ మాట వినగానే వరుణ్ కళ్ళు ఒక్కసారి స్నేహ వైపు తిరిగాయి. కానీ వెంటనే అతను తన చూపు తిప్పుకున్నాడు. అప్పుడు స్నేహ దీర్ఘంగా నిట్టూరుస్తూ, చూడు వరుణ్, ప్రస్తుతం నీ మానసిక స్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చాలా మంచివాడివి, చాలామందికి హెల్ప్ చేశావు. ఇదంతా ఇంకా జనం గుండెల్లో ఉంది. కాకపోతే ఒక్కోసారి ఇలాంటి నీళ్ళు నీడలు కమ్మి కొంతమంది జనాలు వాటిని చూడలేకపోతారు. మనం వాటిని పోగొట్టి నిజాన్ని క్లియర్గా చూపించాలి. నీకు తెలుసా, ఇప్పుడు కూడా నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కావాలంటే చూడు అంటూ ఫోన్ తీసి సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ను అతనికి చూపించడం మొదలుపెట్టింది. ఆ కామెంట్స్లో కొంతమంది, వరుణ్ గారు, మీరు మా అభిమాన హీరోయే కాదు, మా రోల్ మోడల్ కూడా. మేము మీ యాక్టింగ్కి మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వాన్ని కూడా ఎంతో నమ్ముతాము. మీ గురించి మాకు తెలుసు. ఎవరో వచ్చి చెప్తే మా అభిప్రాయం మేము మార్చుకోం. మా సపోర్ట్ ఎప్పుడూ మీకుంటుంది అని కామెంట్ చేశారు. మరో అభిమాని, వరుణ్ గారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ హుదూద్ తుఫాన్ టైంలో మీ రెమ్యునేషన్ మొత్తం విరాళంగా ఇవ్వడం నాకు ఇంకా గుర్తుంది. అంత మంచి మనసున్న మీరు ఇలా చేశారంటే మేము ఎప్పటికీ నమ్మం అని పోస్ట్ చేశారు. వాటన్నిటిని చూసిన తర్వాత వరుణ్ చూపులు క్రమంగా స్నేహ వైపు చూశాయి. ఆమె కళ్ళల్లో తనపై ఉన్న కంగారును, ఆందోళనను అర్థం చేసుకున్న వరుణ్ దాంతో నెమ్మదిగా, నువ్వు నాకెందుకు హెల్ప్ చేసావు స్నేహ? మనమిద్దరం ఎక్కడో అనుకోకుండా కలుసుకున్నాం. పెద్ద పరిచయం కూడా లేదు. నాకు హెల్ప్ చేయడానికి నువ్వు కొంచెం కూడా భయపడలేదా? దీని వెనుక చాలామంది ఉన్నారని నీకు తెలుసు కదా, ఎందుకంత ధైర్యం చేశావు అని అడిగాడు. అప్పుడు స్నేహ నిర్లక్ష్యంగా నవ్వుతూ, నేనెందుకు భయపడాలి? నేనేం సెలబ్రిటీని కాదు కదా. అంతేకాక నువ్వు అలాంటి వ్యక్తి కాదని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఇప్పుడు నేను మాత్రమే కాదు, ప్రపంచం కూడా నమ్ముతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇక నీకెందుకు సహాయం చేస్తున్నానంటే నువ్వు చాలా టాలెంటెడ్, అంతేకాక మంచివాడివి. మీలాంటి వాళ్లకు అన్యాయం జరిగితే అది మంచితనానికే మాయని మచ్చ అవుతుంది అని చెప్పింది. ఆమె మాటలు విన్న వరుణ్ భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. మెల్లగా అతని గొంతులో ఉక్కిరిబుక్కిరవుతున్న శబ్దం బయటకు వస్తోంది. అప్పుడు తన పక్కనే ఉన్న మేనేజర్ను కళ్ళ నిండా నీళ్లతో చూసిన వరుణ్ గొంతులో దుఃఖపు చీరతో, నేను ఏ తప్పు చేయలేదని నన్ను నిజంగా నమ్ముతున్నావా అని అడిగాడు. వెంటనే మేనేజర్ తలను హడావిడిగా ఊపుతూ, ఇన్ని సంవత్సరాల నుండి నేను మీతో ఉన్నాను. మీ గురించి నాకు తెలియదా? మిమ్మల్ని నమ్మకుండా నేను ఎవరిని నమ్ముతాను? అసలు ఇన్ని రోజులు మీరు ఇలా మౌనంగా ఉంటే మీకేమైనా అయిపోతుందేమోనని నేనెంత భయపడిపోయానో తెలుసా అని అన్నాడు. అప్పుడు స్నేహ కూడా వరుణ్ భుజంపై చేవేసి, అవును వరుణ్, మేమంతా నిన్ను నమ్ముతున్నాం. నువ్వు త్వరగా ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి. నీకు తెలుసా, ఈ సాక్ష్యాన్ని సంపాదించడానికి నేను నా ప్రాణాల్ని పణంగా పెట్టాను. అలాంటిది నువ్వు ఇప్పుడు మౌనంగా ఉండి నన్ను డిసప్పాయింట్ చేయడానికి వీల్లేదు అని అంది.
అప్పటికే వరుణ్ కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అతను ఏడుస్తూనే స్నేహ వైపు చూసి, థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. అప్పుడు స్నేహ అతని భుజంపై తట్టి, ఈరోజు నువ్వు ఎంత కావాలంటే అంత ఏడ్చేసాయి. నీ మనసులో ఉన్న భారాన్నంతా బయటకు పోగొట్టడానికి ఇదొక్కటే మంచి మార్గం. అప్పుడే నువ్వు మామూలు మనిషివి కాగలవు అని అంది. ఆమె మాటలు విని ఒక్కసారిగా వరుణ్లోని దుఃఖం బద్దలైంది. దాంతో అతను పక్కనే ఉన్న స్నేహను హఠాత్తుగా కౌగిలించుకొని ఆమె భుజంపై తలను ఆనించి ఏడవడం మొదలుపెట్టాడు. ఊహించని ఆ పరిణామానికి స్నేహ ఒక్కసారిగా టెన్షన్ పడి అతన్ని వెనక్కి నెట్టబోతూ భుజాలు పట్టుకుంది. కానీ అంతలోనే ఆలోచిస్తూ వరుణ్ ఇప్పుడు బాధలో ఉన్నాడని అర్థం చేసుకొని అతనిలోని దుఃఖాన్ని బయటకు పోయేంత వరకు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. దాంతో చిన్నగా అతని భుజంపై తడుతూ అతన్ని ఓదార్చింది. నిజానికి ఆ సంఘటన చూసి మేనేజర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు వరుణ్ తనకు తానుగా స్వయంగా ఏ ఆడపిల్లను ముట్టుకునే ధైర్యం చేయలేదని అతనికి తెలుసు. కానీ ఇప్పుడు ఆమెను పట్టుకొని ఏడుస్తున్నాడంటే మనసులో ఎంత బాధను దాచుకున్నాడో అని అనుకున్నాడు. కాసేపటికి తన దుఃఖాన్ని ఆపుకున్న వరుణ్ మనసు తేలికపడింది. హఠాత్తుగా అప్పుడు తాను స్నేహాను పట్టుకున్నాడని గ్రహించి వెంటనే ఆమెను వదిలి దూరం జరుగుతూ, సారీ స్నేహ, నేను ఎమోషనల్లో మిమ్మల్ని పట్టుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడు. దానికి స్నేహ ఒక చిరునవ్వు నవ్వి ఇట్స్ ఓకే అని అంది. అప్పుడు వరుణ్ థ్యాంక్ యూ అంటూ తన కళ్ళను తుడుచుకున్నాడు. మెల్లగా అతని మానసిక పరిస్థితి శాంతించింది. దాంతో లోతుగా శ్వాస తీసుకొని లేచి నిలబడి, ఈ ఎవిడెన్స్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, వీటితో నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను, కానీ మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని అన్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు దృఢత్వం, కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చాయి. అది చూసిన స్నేహ తృప్తిగా నవ్వుతూ, నువ్వు నాకు ఏ రుణం తీర్చాల్సిన అవసరం లేదు, ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నీ మీదున్న ఎలిగేషన్స్ అన్నీ క్లియర్ చేసుకో, అది చాలు అని నవ్వుతూ అంది. అప్పుడు వరుణ్ కాన్ఫిడెంట్గా తప్పకుండా అంటూ తన మేనేజర్ వైపు తిరిగి, మనం ఇప్పుడు ఈ ఎవిడెన్స్తో ఒక మంచి లాయర్ని కలవాలి, పద వెళ్దాం అన్నాడు. అప్పుడు మేనేజర్ సరే అని చెప్పి స్నేహాను చూసి కృతజ్ఞతలు చెప్తూ, మిస్ స్నేహ, మీరు మళ్ళీ వరుణ్ను మామూలు మనిషిని చేశారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇచ్చిన ఈ సాక్ష్యం మాకు చాలా విలువైంది, నేను దీంతో వరుణ్ను నిర్దోషిగా నిరూపించడానికి ప్రయత్నిస్తాను, ఆ తర్వాత వచ్చి మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాను అని అన్నాడు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, అదంతా ఏం అవసరం లేదు, ముందు ఒక మంచి లాయర్ దగ్గరకు వెళ్ళి ఈ అలిగేషన్స్ నుంచి బయటపడే మార్గం చూసుకోండి అని అంది. ఓకే మేడం అంటూ తలూపాడు మేనేజర్. అప్పుడు వరుణ్ తన తల్లి సమాధికి నమస్కరిస్తూ, అమ్మా, ఇక నీ కొడుకు ఏ తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను, నువ్వు నా గురించి కంగారు పడకు అని చెప్పి మేనేజర్తో సహా అక్కడి నుండి హడావిడిగా బయలుదేరాడు. కాన్ఫిడెంట్గా బయలుదేరి వెళ్తున్న వరుణ్ వైపు సంతోషంగా చూసిన స్నేహ కూడా వరుణ్ తల్లి సమాధికి నమస్కారం చేస్తూ వారు ఇందులో సక్సెస్ అయ్యేలా దీవించమని కోరుకొని అక్కడి నుంచి బయలుదేరింది. వరుణ్ తనకు దొరికిన ఎవిడెన్స్తో చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకున్నాడు. తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ ఇలా తన ఇమేజ్ని డ్యామేజ్ చేసిన వారిపై పరువు నష్టం దావా చేస్తానని, దానికోసం తన లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ కూడా వేశానని, ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వడం కోసం త్వరలోనే ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తానని మీడియా ముందు చెప్పాడు. దాంతో ఈ వార్త నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఇంతవరకు ఈ న్యూస్పై వరుణ్ స్పందించకపోవడం వల్ల అతడు ఈ నేరాన్ని అంగీకరించాడని కొందరు అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు వరుణ్ డైరెక్ట్గా మీడియా ముందుకు వస్తానని చెప్పడంతో తిరిగి వాళ్ళు ఉత్సాహంగా వరుణ్కి సపోర్ట్గా కామెంట్స్ పెట్టారు. మరికొందరు మాత్రం నిజంగా తప్పు చేయని వాడైతే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు ఏవో దొంగ సాక్ష్యాలు సృష్టించి ఉంటారు లేదా బాధితులను బెదిరించి ఉంటారు అంటూ కామెంట్ చేశారు. ఇలా పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్తో ఈ న్యూస్ మాత్రం చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆ వార్తలని చూసిన స్నేహ వరుణ్ ఇంత త్వరగా స్టెప్ తీసుకోవడం గురించి సంతోషించింది. మరోవైపు దేవదత్త గురించి ఆలోచిస్తూ అతను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడని అనుకుంది. అదే సమయంలో అక్షయ్ తన ఆఫీస్లో ఫైల్స్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అప్పుడు క్యాబిన్ తలుపు తట్టి లోపలికి వచ్చాడు త్రిపాఠి. ఏంటి విషయం అని అడిగాడు అక్షయ్. అప్పుడు త్రిపాఠి కొంచెం భయంగా, సార్,
వరుణ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది, అతను కనిపించాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ చురుక్కున తల పైకెత్తాడు. నొసలు అనుమానంగా ముడుచుకున్నాయి. దాంతో అతను అసలేం జరుగుతుంది అని అన్నాడు. ఆ ప్రశ్నకు త్రిపాఠి అప్పటికే తను తెలుసుకున్న విషయాలను అక్షయ్కి చెప్తూ, సార్, స్నేహ మేడం వరుణ్ ఎక్కడున్నాడో కనిపెట్టి అతని కోసం శ్మశానానికి వెళ్ళారు. ఆ తర్వాతే అతను పబ్లిక్లోకి వచ్చి జరిగిన విషయాల గురించి వివరణ ఇవ్వడం మొదలుపెట్టాడు అని అన్నాడు. స్నేహ వరుణ్ కోసం శ్మశానానికి వెళ్ళిందని తెలుసుకున్న అక్షయ్ ఏం చేస్తాడు? స్నేహ మోటివేషన్ వల్ల వరుణ్ తన ప్రత్యర్థులైన దేవదత్త పట్టాభిలను ఎదుర్కొంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.